హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఈజీగా చేసుకోగలిగే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ఐస్ క్రీమ్ని ఎవరైనా సరే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీలో ఎవరైనా ఇంకా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇప్పుడు ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా 200 ml వరకు చిక్కటి పాలను అయితే తీసుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ వేరే క్రీమ్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి. మనం ఇంట్లో తీసుకునేటటువంటి పచ్చి పాల పైన వచ్చేటటువంటి మీగడనైతే నేనైతే ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇప్పుడు పాలని ఈ మీగడని రెండింటిని పూర్తిగా కాగపెట్టుకోవాలి. మనం పాల మీగడ అనేది కాగిన పాల మీద తీసుకోవడం కంటే ఈ విధంగా తీసుకుంటే మనకు ఇది పైన చెక్కు అనేది కట్టకుండా అందులో మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పాల మిశ్రమం అనేది పూర్తిగా మరగపెట్టుకోవాలి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎటువంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ యాడ్ చేయట్లేదండి. పాలు మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకు తొందరగా ఉండకట్టుతుంది. అలా కాకుండా తొందరగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఈ ఐస్ క్రీమ్కి మరీ ఎక్కువగా కూడా కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేయొద్దండి. నేను ఇక్కడ మ్యాంగో పల్పునే ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి కస్టర్డ్ పౌడర్ అనేది తక్కువగా తీసుకున్నానండి. ఈ ఫ్లేవర్ అనేది మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. పాలు అనేవి ఈ విధంగా మరుగుతూ చిక్కబడాలి. పాలు అనేవి అసలు పొంగకుండా చూసుకోండి. పొంగిపోతే మనం అందులో వేసినటువంటి మీగడ అనేది బయటికి వెళ్ళిపోయి టేస్ట్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా చిక్కటి పాలు లేని వాళ్ళు కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలు మరిగిన తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు అయితే నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మ్యాంగోస్ అనేవి మరీ ఎక్కువగా స్వీట్ ఉంటే షుగర్ అనేది తక్కువగా ఉంటుందండి. స్వీట్ లేని మ్యాంగోస్ అయితే కొంచెం షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఐస్ క్రీమ్లో మిల్క్ మరియు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మ్యాంగోలో ఉన్నటువంటి షుగర్ అనేది పూర్తిగా సరిపోదండి. అందుకని కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనకి అది చిక్కబడడం అనేది స్టార్ట్ అవుతుందండి. అందులో ఉండలు కట్టుకోకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగోస్ని అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ ఒక 3 వరకు మీడియం సైజ్ మ్యాంగోస్ అయితే పీల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. మనకి పాల యొక్క మిశ్రమం అనేది చల్లారేలోపు మనం ఈ విధంగా మ్యాంగోస్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ పల్ప్ అనేది వాటర్ అనేది అసలు యాడ్ చేసుకోవద్దండి. అలాగే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్నటువంటి పాలు మరియు కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. మనం ముందే వేడివేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టొద్దు. చాలా మంది కస్టర్డ్ పౌడర్ అనేది ఉడకక ముందే పాలు పాలుగా ఉన్నప్పుడే యాడ్ చేస్తారండి. అలా వేయడం కూడా కరెక్ట్ కాదు. తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇది 2-3 సార్లు బ్లెండ్ చేసుకుంటూ మనమైతే మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి ఫ్లఫీగా వచ్చేంత వరకు మనం ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మనకి మ్యాంగోస్లో ఉన్నటువంటి పీచు పదార్థం అంతా కూడా మిక్సీ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూసినట్లయితే మనకి ఐస్ క్రీమ్ యొక్క థిక్నెస్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. మనకి ఈ విధంగా వచ్చినప్పుడే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత మనకి నచ్చినటువంటి ఏదైనా నట్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా చల్లుకుంటే అయిపోతుందండి. వీటిని మనం ఒక 7-8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలి. ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలండి. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. మనకి ఈ విధంగా రావడానికి 8 నుంచి 12 గంటల వరకు అయితే టైం పడుతుందండి. తర్వాత బయటికి తీసి మనం ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఈ ఐస్ క్రీమ్ అనేది ఎంత థిక్నెస్తో వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి.
ఈ విధంగా మనం ఎటువంటి క్రీమ్‌లు కానీ, మిల్క్ పౌడర్ కానీ లేకుండా తయారు చేసుకున్నటువంటి ఐస్ క్రీమ్ అనేది పిల్లలు గూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మనకి మిగిలినటువంటి ఐస్ క్రీమ్‌ల కంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా హెల్తీ అండి. ఇందులో మనకి ఫైబర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసుకొని తినడం మంచిదేనండి. ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.